మా ఆదేశాలని ధిక్కరిస్తారా? ధర్మాసనం వ్యాఖ్యలను వక్రీకరిస్తారా? నిత్యం రాజ్యాంగ వ్యతిరేక పనులేనా? తేలిగ్గా తీసుకోం, చర్యలకు ఆదేశిస్తాం. సీఎం కోరిన మంత్రిగా పొన్ముడితో ప్రమాణం చేయించరా? తమిళనాడు గవర్నర్పై సుప్రీం ఆగ్రహం. నేటిలోగా పొన్ముడితో ప్రమాణం చేయించాలని ఆదేశం. ఇక్కడ ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్షపడి సుప్రీంకోర్టు ద్వారా ఊరట పొందిన డిఎంకే ఎమ్మెల్యే పొన్ముడితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని ఆ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. అదే విషయాన్ని గవర్నర్ చెప్తే గవర్నరు ప్రమాణ స్వీకారానికి ఆయన నిరాకరణ చెప్పడము, అందుకు కారణాలను సుప్రీంకోర్టు తప్పుకొట్టింది. వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. గవర్నర్ మీ బాధ్యత మీరు నిర్వర్తించండి అని మేము చెప్పినా కూడా మీరు ఎందుకు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంతకు పూర్వం ఉన్న తెలంగాణ గవర్నమెంటు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ రాజ్భవన్ మధ్య విభేదాలు ఉన్నట్లు విస్తృతంగా వార్తా కథనాలు వచ్చినాయి. అంతెందుకు ఎమ్మెల్సీలకు సంబంధించిన ప్రతిపాదనను అక్కడికి పంపిస్తే, జాబితాను పంపిస్తే గవర్నర్ రాజ్భవన్ తిరస్కరించడం మన రాష్ట్రంలో జరిగిన ఒకానొక పరిణామం. కేరళలోనూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. గతంలో వెస్ట్ బెంగాల్లో కూడా ఆ రాష్ట్ర గవర్నర్కు మమతా బెనర్జీకి మధ్య తారస్థాయిలో గందరగోళం జరిగింది. ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గు అనే వాతావరణం ఉన్నది. ఇట్లా తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాలు, ఢిల్లీలో ఎల్జీకి కేజ్రీవాల్కు మధ్య, అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్కు కేజ్రీవాల్కు మధ్య వరుసగా 3-4 మారితే 10 ఏళ్ల కాలంలో ఆ 3-4తో కూడా ఆయనకు విభేదాలే ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారు అనే ఆరోపణ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు బలంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్రాల్లో గవర్నర్ల పాత్ర పైన 1980ల నుంచి తీవ్రస్థాయిలో చర్చ నడుస్తున్నది. కొంతమంది అయితే ఆ వ్యవస్థ ఏం చేస్తున్నది, ఎట్లా ఉన్న అనే విషయాలపైన చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. రాష్ట్ర కేబినెట్ అనేది కేబినెట్ నిర్ణయం అల్టిమేట్, అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఉన్నతమైన సభ, ప్రజా అభిప్రాయానికి రిప్లికగా ఉంటుంది. భారత రాజ్యాంగం నిర్దేశించిన దాని ప్రకారము గవర్నరు కేబినెట్ ఒకసారి ప్రతిపాదన పంపితే కనుక అందులో సూచనలు చేసే కేబినెట్కు సూచనలు చేయవచ్చు, కానీ పూర్తిగా తిరస్కరించడానికి లేదు అని కూడా మొన్నటి మనకు ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఇక్కడ సుప్రీంకోర్టు కూడా తమిళనాడు కేబినెట్ చేసిన ఒకానొక నిర్ణయాన్ని ప్రమాణ స్వీకారం చేయించామంటే మీరు ఎందుకు చేయించట్లేదు, సుప్రీంకోర్టు తాను కూడా చెప్పిన తర్వాత కూడా, అంటే మేము చెప్పిన తర్వాత ఎందుకు చేయడం లేదని చెప్పింది. బహుశా ఆయా రాష్ట్రాలలో గవర్నర్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఊరట కలిగించే విషయము. మన తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్సీల విషయంలో ఆనాడు బీఆర్ఎస్ కేబినెట్ దాసో శ్రవణ్ సత్యనారాయణ వారిద్దరిని ఎమ్మెల్సీగా నియమిస్తున్నామని ఆ పత్రాలు గవర్నర్ దగ్గరికి పంపితే వారు వాటిని ఆపి ఆ తర్వాత తిరస్కరించడం, ఇది సంచలనం కలిగించింది. ఇప్పుడు ఇక్కడ తమిళనాడు కేబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నది, అతని మంత్రిగా ప్రమాణ స్వీకారం కేబినెట్లోకి తీసుకుంటామని చెప్తున్నది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఆ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడం, ఈ గవర్నర్ ఆపడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అంటే కేరళలో, ఢిల్లీలో, వెస్ట్ బెంగాల్లో ఎక్కడైతే బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్నాయో ఆయా రాష్ట్రాలలో గవర్నర్ల ద్వారా ఇబ్బందులు పడుతున్నామని వీరెవరు చెప్తున్నారో అన్నిటికీ కూడా సుప్రీంకోర్టు ఒక డైరెక్ట్ ఇచ్చినట్లయింది. అంటే గవర్నర్ల పాత్ర ఏమిటి, ఏ విషయంలో గవర్నర్ ఎట్లా వివరించాలనే చర్చ జరుగుతున్నప్పటికీ తాజాగా సుప్రీంకోర్టు చేసిన ఒకానొక కామెంటు, ఈ ఆగ్రహము అనేది మొత్తము ఆయా రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్ల పనితీరుకు లేదా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఊరటనిచ్చే విషయమే.